ఇక్కడ ప్రశాంతత. మానవ జీవితం పుట్టుక మొదలుకొని మరణం వరకు నిత్య సంగ్రామంగానే సాగుతుంది. పుట్టిన వెంటనే పసిగుట్టుకు సైతం ఆకలి బాధ తప్పదు. శైశవ దశ దాటి సమయంలో బాలారిష్టాల రూపంలో అనారోగ్యాల కష్టాలు చుట్టుముడతాయి. పెరిగి పెద్దయ్యాక కుటుంబ సమస్యలు ముసురుతాయి. కష్టాల కడలిని దాటేలోగానే ముంచుకొస్తుంది. ఆ తర్వాత దైహిక మానసిక బాధలు వర్ణనాతీతం. ఏ సమస్య మనిషిని ప్రశాంతంగా ఉండనీయదు. ఒకదాని తర్వాత మరొకటి కడలి కెరటాలలాగా సమస్యలు విరుచుకొని పడుతుంటాయి. వేదాంతులు మానవ సంసారాన్ని సాగరంతో పోలుస్తారు. కష్టాలను కెరటాలతో సమానంగా భావిస్తారు. సమస్యలు లేని మనిషి ఈ భూప్రపంచంలో లేడన్నది పరమ సత్యం. మనిషి చీకటిని చీల్చుకొని వెలుగు కోసం వెతికినట్లు అశాంతిలో నుంచే ప్రశాంతతను రాబట్టుకోవాలి. కష్టాలు నిప్పు కణికల్లాంటివి. చల్లదనాన్ని పొందడానికి వాటిలోంచే ప్రయత్నించాలి మిత్రులారా, వాటిలోంచే ప్రయత్నించాలి. వేసవి కాలంలో సూర్యుడి కారణంగా వేసవి ముగిసిన జల్లులు కురిసే వేసవికి చల్లగా వస్తుంది. ఏమంటారు? సూర్యుడే వర్షానికి వర్షాకాలం కారణమైన కారణభూతుడు. సూర్యుడి వేడిమితో మనకు సముద్ర జలాలు వేడెక్కి ఆవిరి పైకెగసి తరువాతే కదా ఆకాశంలో మేఘాలు కురుస్తాయి మిత్రులారా. ఉత్పన్నమై వర్షాలు కనుక సమస్యలోనే సమాధానం కూడా. ఉత్పన్నమయ్యే వర్షాలు కనుక సమస్యలోనే సమాధానం కూడా మిత్రులారా ఉంటుందన్నది ప్రకృతి చెప్పే ఉపదేశం. మనిషి తనకు తానుగా ఆందోళనలను సృష్టించుకొని అశాంతికి గురవుతుంటాడు. గంధర్వ నగరాలను సృష్టించుకొని పగటి కలలు కంటాడు. అందరి ద్రాక్ష పండ్ల కోసం అర్రులు చేస్తుంటాడు. ఏవో ఊహించుకొని గాలిలో తేలిపోతూ గాలి మేడలు కడతాడు. వీటి వల్లనే మానసిక ప్రశాంతతకు దూరమై అల్లాడుతుంటాడు. తన ఉనికిని మర్చిపోతే మనిషికి అశాంతి కాక ప్రకృతి ఇంకేమిస్తుంది మిత్రులారా, ఇంకేమిస్తుంది? ప్రకృతి మనిషికి అన్ని వనరులను పుష్కలంగా అందించింది. వాటిని రక్షించుకోలేని అసమర్థుడిగా మనిషి మిగిలిపోతున్నాడు మిత్రులారా. పంచభూతాలు మనిషి ప్రశాంత ఆధారాలు. వాటిని కలుషితం చేయడం ద్వారా ప్రపంచాన్ని ఒక చెత్త కుండిలా మార్చివేస్తున్నాడు ఈ మనిషి. చెట్లను విచక్షణ రహితంగా నరికేసిన పాపం, కాలుష్య ఉద్దారాలతో ప్రాణవాయువును విషపూరితం చేసిన శాపం మనిషికి తగులుతుందా లేదా ఒక్కసారి ఆలోచించండి. మరణ శాసనమై ప్రపంచాన్ని పీడిస్తుంది. దాని కాలుష్యము గుండెలను ఛిద్రం చేస్తుంటే, మనిషి ఆరోగ్యం మంట గలిసిపోతుంటే, లక్షల ఏళ్ల నాటి హిమఖండాలు కరిగిపోతుంటే, జల ప్రళయాలను సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాయంటే పుడమిని వేడెక్కించిన మనిషి తప్పిదాల తీవ్రత స్పష్టమవుతుంది. మనిషి తన కుటుంబ జీవనంలోనూ ఎన్నో తప్పటడుగులు వేస్తున్నాడు. పెద్దలపై గౌరవం లేకపోవడం, వ్యక్తుల మధ్య ఆత్మీయతలు దూరం కావడం, పరస్పర స్నేహ సహకార భావాలకు తిరోధకాలు ఇవ్వడం, మనిషి ఒంటరిగా మారిపోతున్నాడు. మానవతా బంధాలను బందీకానలోకి నెట్టివేస్తున్నాడు. సమైక్య జీవనం, సమభావం కొరబడుతున్నాయి. అన్నింటినీ పోగొట్టుకునే మనిషికి ప్రశాంతత ఇంకెక్కడ ఉంటుంది మిత్రులారా? ప్రశాంతత ఇంకా ఎక్కడ లభిస్తుంది? తనను తాను ఆత్మవిమర్శ చేసుకోవాలి. తనలోనే నిక్షిప్తమై ఉన్న ప్రశాంతతను శోధించి పట్టుకోవాలి. ఏమంటారు మిత్రులారా? సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.